ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్నటువంటి భూ రిజిస్ట్రేషన్లకు సంబంధించినటువంటి దందా ఈ అంశానికి సంబంధించి మహాన్యూస్ ఇప్పటివరకు అనేక కథనాలను ఇవ్వటం జరిగింది. ఈ అంశం విషయంలో ఇప్పటివరకు ఎవరైతే చేమకుర్తి శ్రీకాంత్, అతనితో పాటు అతని భార్యగా ఉన్నటువంటి రీతు చౌదరి, అదేవిధంగా రామారావు, వారితో పాటు ధర్మసింగ్ రాసినటువంటి లేఖ, ధర్మసింగ్ రాసినటువంటి లేఖతో వచ్చినటువంటి అనేక అంశాలు, అనేక విషయాలు వెలుగులోకి రావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనం ఎవరైతే శ్రీకాంత్కు సంబంధించిన అంశాలు బయటికి తీసుకొచ్చాం, అదేవిధంగా ధర్మసింగ్ చెప్పినటువంటి అంశాలు బయటికి తీసుకొచ్చాం. నిన్న ఎవరైతే ఇందులో కీలకమైనటువంటి వ్యక్తిగా చెప్పబడుతున్నటువంటి రామారావుకు సంబంధించినటువంటి అంశాలను బయటికి తీసుకొచ్చాం. నిన్న మహాన్యూస్లో కూడా ఈ అంశానికి సంబంధించినటువంటి అన్ని విషయాలను కూడా వెల్లడించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎవరైతే ఈ అంశంలో కీలకంగా ఎవరైతే చేమకుర్తి శ్రీకాంత్ సతీమణిగా గతంలో ఉన్నటువంటి ఎవరైతే వనం దివ్య అలియాస్ రీతు చౌదరి ఇప్పుడు మహాన్యూస్ స్టూడియోలో ఉన్నారు. మహాన్యూస్ స్టూడియోకి వారు తన అభిప్రాయాలను ఏదైతే తనకు జరిగినటువంటి తను ఏమైతే చెప్పాలనుకుంటుందో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి 10 కోట్ల మంది జనాభాకి, అదేవిధంగా తనను ఎవరైతే అనుమానిస్తున్నారో, తనను ఎవరైతే ప్రశ్నిస్తున్నారో ఆ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం చెప్పడానికి మహాన్యూస్ స్టూడియోకి రావడం జరిగింది. అసలు శ్రీకాంత్కి తనకి ఉన్నటువంటి రిలేషన్ ఏంటి, అదేవిధంగా గోవాకి తనకి ఉన్నటువంటి రిలేషన్ ఏంటి, అసలు ఆంధ్రప్రదేశ్లో ఈ భూముల వివాదాలకు సంబంధించి తనకున్నటువంటి అంశాలు ఏంటి అనేటువంటి విషయాల గురించి తను ఇప్పుడు మహాన్యూస్ స్టూడియోలో తను వెల్లడించడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకసారి హాయ్ దివ్య. హాయ్ రీతు చౌదరి. ఓకే రీతు, అసలు గత 3 డేస్గా 4 డేస్గా చూస్తూ ఉన్నారు. అసలు ఏంటి మీకు శ్రీకాంత్కి ఉన్నటువంటి సంబంధం? మీరిద్దరు భార్యాభర్తల? యా, ఒకప్పుడు అంటే మేము 2022లో వీవర్ ఇన్ అ రిలేషన్షిప్ అండ్ ఒక 4-5 మంత్స్ తర్వాత 6 మంత్స్ తర్వాత మేము విడిపోయాము. దాని తర్వాత నుంచి వీఆర్ నాట్ ఇన్ అ రిలేషన్షిప్. ఓకే. సో దాని గురించి ఎక్కువ మాట్లాడటానికి కూడా లేదు, బికాజ్ అది కోర్టులో ఉంది కాబట్టి ఐ షుడ్ నాట్ టాక్ అబౌట్ ఇట్. అంతే. ఓకే. ఇప్పుడు మీరిద్దరు కోర్టులో డైవర్స్ కోసం అప్లై చేసుకున్నారా? ఎప్పుడు అప్లై చేసుకున్నారు? అప్లై చేసుకోవడం ఆల్మోస్ట్ 1.5 year అయింది. అవును. ఓకే. సో బట్ అది మ్యూచువల్ అవ్వాలి కాబట్టి ఇంకా మ్యూచువల్ అవ్వలేదు కాబట్టి. తను మ్యూచువల్గా ఒప్పుకోలేదా లేదా మీరు ఒప్పుకోలేదా? నేను ఒప్పుకున్నాను, అతను ఒప్పుకోలేదు. సో అంటే మాటలు జరుగుతున్నాయి బట్ అది ముందుకు వెళ్ళట్లేదు. సో అంతే. అంటే ఎందుకని మీరు ఒప్పుకుని అతను ఎందుకు ఒప్పుకోలేదు? అతను ఒప్పుకున్నప్పుడు నేను ఒప్పుకోలేదు, నేను ఒప్పుకున్నప్పుడు అతను ఒప్పుకోలేదు. యూజువలీ ఏ ఇంట్లో అయినా ఏ భార్యాభర్తలకి లేకపోతే ఏ రిలేషన్షిప్లో ఉన్న గొడవల వల్ల సో ఒప్పుకోలేదు. బట్ మ్యూచువల్లీ ఇప్పుడు మేము ఆల్మోస్ట్ 1.5 year నుంచి అసలు కనీసం నో కాల్స్, నో మెసేజెస్, అసలు కలిసి మాట్లాడింది చూసి లేదు. ఓకే.